చంక లోతు తీస్తాం కదా, అది కింద 1 ఇంచు పైన 1 ఇంచు వదిలేసి ఎస్ షేప్ గీసుకోవాలి అంతే. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు హ్యాండ్ ఆ లోతు అనేది తీయాలి, బ్యాక్ పార్ట్కి అయితే తీయనవసరం లేదు. ఇప్పుడు మనము కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలాగా సింపుల్గా ఫస్ట్ మనం లోతు తీయకుండా కట్ చేసుకోవాలి. మనము బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేస్తాం కదా, అప్పుడు కావాలంటే మనము ఫ్రంట్ పార్ట్ని చూసుకుని చంక లోతు అనేది తీసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఫస్టే తీసేయకండి, మళ్ళీ కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకనే మళ్ళీ తీసుకోవచ్చు, మనం మార్కింగ్ అనేది చేసుకుని పెట్టుకుంటే చాలు. ఇప్పుడు మిగిలిన క్లాత్లో నుంచి మనము ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం. ఇప్పుడు మనకి ఎలా అయితే క్లాత్ కరెక్ట్గా సరిపోతుందో అలాగా చూసుకొని పెట్టుకోవాలి. ఫోల్డింగ్ సైడ్ మన పక్క లేకుండా అవతల పక్క ఉండాలి. ఇప్పుడు మనము షేప్ బెల్ట్కి ఎంత అయితే వస్తుందో ఒక 2.5 ఇంచు దాన్ని మడిచేయాలి. బ్యాక్ పార్ట్ని పెట్టి అంతవరకు మడిచేసి క్రాస్గా పెట్టుకోవాలి. మనకి ఎప్పుడు క్రాస్ కటింగే బ్లౌజులే కరెక్ట్గా సరిపోతాయండి. అందుకనే మనము పెట్టుకునేటప్పుడు కొంచెం క్రాస్గా పెట్టుకోవాలి. ఇలాగా పెట్టుకుని ఇప్పుడు ఇదే ఆదితో షోల్డర్ని, చంక భాగాన్ని మార్క్ చేసుకోవాలి. మనకి నెక్ ఇక్కడ చంక కింద పొడవు అనేది మారుతుంది, మనం ఊరికే అట్ట మార్క్ చేసుకోవాలి. మళ్ళీ మన ఫ్రంట్ పార్ట్కి ఎంత ఉందో అంతని మార్క్ చేసుకుంటాం. షోల్డర్ని మార్క్ చేసేసాము, ఇక్కడ మార్కింగ్ చేసేసాము. ఇప్పుడు మనము దీన్ని తీసేయాలి. ఇప్పుడు మనము మన ఆది బ్లౌజ్ని తీసుకొని ఫ్రంట్ మనకి నెక్ అయితే ఎంతైతే ఉందో హుక్స్ల పక్కే తీసుకోవాలండి. కాజాల పక్క తీసుకున్నామంటే మనకి నెక్ అనేది లూజ్ వచ్చేస్తుంది. హుక్స్ల పక్కన తీసుకొని మన నెక్ ఎంత పొడవు అయితే ఉందో అంతకి మార్క్ చేసుకోవాలి. మనం టేప్తో కొలిచామంటే లూజ్ అయిపోతుందండి. ఎప్పుడు కూడా ఫ్రంట్ నెక్ అనేది ఆది బ్లౌజ్కి ఎంత అయితే ఉందో అంతే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు హుక్స్ల పట్టి పక్కే మనకి షేప్ బెల్ట్ని వదిలేసి మిగతాది ఎంతైతే ఉందో దాన్ని మార్క్ చేసుకొని దానికంటే ఒక 1/2 ఇంచు ఎక్కువ మార్క్ చేసుకోవాలి. అది ఎందుకంటే పైన కింద ఖర్చు కోసం. ఇప్పుడు ఇటుపక్క చంక కింద పొడవు షేప్ బెల్ట్ వదిలేసి ఎంత ఉందో అంతకి మార్క్ చేసుకోవాలి. అక్కడని ఆ మార్కింగ్ని స్ట్రైట్గా లైన్ అనేది గీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పీస్కి మనము చంక అనేది కొంచెం లోతు తీసుకోవాలండి. అందుకని మనం 1 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. బ్యాక్ పార్ట్కి 1.5 తీసుకుంటాం కదా, ఫ్రంట్ పార్ట్కి సింపుల్గా 1 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. అక్కడికి 1.5, ఇది 1. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్లో ఇంపార్టెంట్ అండి, షోల్డర్కి మధ్యలో కింద వచ్చే మెయిన్ డాట్ ఉంటుంది కదా, దాన్ని పట్టుకొని లాగి అది ఎంతైతే పొడవు ఉందో అంత పొడవుకి మార్క్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కనుక పర్ఫెక్ట్గా పెట్టకపోయామంటే మనకి బ్లౌజ్ అనేది పైకి లాగేస్తుంది. ఇలాగా షేప్ అనేది గీసుకోవాలి. ఇప్పుడు డాట్
ఈ షేప్ సెంటర్ పార్ట్ అక్కడ మనకి ఆది బ్లౌజ్కి ఎంతైతే డాట్ పొడవు ఉందో అంత ఆ పక్క హాఫ్ ఇంచ్ ఈ పక్క హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ పొడవు వచ్చి ఎంత ఉందో అంతకి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని డాట్ అనేది పెట్టేసుకోవాలి. దీనికి హుక్సుల పక్క మధ్యలో సెంటర్లో మనకి ఎంతైతే ఉందో అంతని మార్క్ చేసుకుని అంత పొడవు డాట్ని మనము మార్కింగ్ చేసి పెట్టుకోవాలి. ఇది ఎంత ఉందో అంత మనకి ఒక్కొక్క బ్లౌజ్ సైజుని బట్టి డాట్స్ అనేటివి మారుతాయండి. దాన్ని బట్టి మీ బ్లౌజ్కి ఎంత ఉందో అంత మార్క్ చేసుకోండి. అంతే. ఇప్పుడు ఈ డాట్ని బేస్ చేసుకుని చంకలో డాట్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు కటింగ్ అనేది చేసేయాలి. అంతేనండి, ఫ్రంట్ పార్ట్ కటింగ్ సింపుల్గా అయిపోయింది. ఇలాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది జరగకుండా చూసుకోవాలి. క్లాత్ అనేది జరిగిందంటే కొంచెం ఒక్కసారి కట్ చేసేసామంటే మళ్ళీ క్లాత్ వేస్ట్ అయిపోతుంది. 2 పొరలు పట్టుకుని క్లాత్ అనేది కదలకుండా మనము కటింగ్ అనేది చేయాలి. ఫస్ట్ మనం ఇప్పుడు లైనింగ్ని కట్ చేసుకోవాలి. తర్వాతే మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇంకా ఏముంది, షేప్ బెల్ట్ కోసం ఎక్కడైతే క్లాత్ సరిపోతుందో ఆ పక్క ముక్కను తీసుకొని పెట్టుకోవాలి. మనం ఇక్కడ టేప్ని యూజ్ చేయకుండా చూపిస్తున్నాం కాబట్టి మనకి లైనింగ్ బ్లౌజ్కి ఎంతైతే ఉందో ఆది బ్లౌజ్కి అంత షేప్ బెల్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. దానికంటే ఒక 1/4 ఇంచు ఎక్కువ పెట్టి మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఖర్చుకు కావాలి కదా, అందుకని ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. పొడవు పైన లెంత్ ఎంత ఉందో అంత, దానికి కూడా ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ డాట్ నుంచి ఆ డాట్కి మధ్యలో కొంచెం డౌన్ వచ్చేలాగా షేప్ వచ్చేలాగా మనము డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. చాలా సింపుల్గా నేర్చుకోవచ్చండి. మనము కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి వీడియోని కనుక పూర్తిగా చూసారంటే మీ బ్లౌజ్ని మీరే కటింగు స్టిచ్చింగ్ చేసి ఇచ్చండి. చాలా సింపుల్గా చూపిస్తున్నాను. మనకి మామూలుగా అయితే అర్థమే కాదు. నా వీడియోలో కనుక మీరు చూసారంటే మీకు చాలా సింపుల్గా అర్థమైపోతుంది. ఇప్పుడు మెయిన్ క్లాత్ని తీసుకోవాలి. ఫస్ట్ లైనింగ్ని కట్ చేసేసాం కదా, ఇది పట్టు శారీ బ్లౌజ్ పీస్ అండి. మనకి కొంచెం క్రాస్ అలా ఉంటే దాన్ని సరి చేసుకుని కరెక్ట్గా మనం పెట్టుకోవాలి. ఇప్పుడు మనం లైనింగ్ ఎలా అయితే ఉందో దాన్ని అలాగే పెట్టి కరెక్ట్గా పెట్టి కట్ చేయాలి.